సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు. ఒక మున్సిపాలిటీ అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునేలాగా పార్కులు, అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్, ఇవి కరెంటుతో శ్మశానంలో గౌరవంగా దహన కార్యక్రమాలు చేసుకునేటివి, అలాగే ప్రభుత్వ బిల్డింగ్స్ అన్ని కూడా ఏవేవైతే కావాలో ఈ రోజు గర్వంగా చెప్పగలను. 30 సంవత్సరాల్లో చేయలేనిది ఈ రోజు నేను చేయగలిగాను. మీరున్నారన్న నమ్మకంతో, జగనన్న ఆశీస్సులతోనే ఇన్ని చేయగలుగుతున్నానన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్క వార్డులో వెళ్ళి చూడండి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఎన్ని పంచాయతీలు, ఎన్ని వార్డ్స్ లో తిరిగామో, లీడర్స్ చేయగలిగితే వాళ్ళతో చేయించాము, వాళ్ళు చేయలేనప్పుడు కాంట్రాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి చేయించాము. అది కానప్పుడు మేమే డబ్బులు పోయినా పర్లేదని ఈరోజు రోడ్స్, డ్రైన్స్, లైట్స్ చేయిస్తున్నాము. అంటే మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే కార్యక్రమంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నగిరిలో అయినా, పుత్తూరులో అయినా, వడమాలపేటలో అయినా కూడా పిల్లలు చక్కగా ఆడుకునే విధంగా, యూత్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా, ముసలోళ్ళు రిలాక్స్ అయ్యే విధంగా పార్కులు తీసుకురాగలిగాం తుడా ఆశీస్సులతో. ఇంకా మిగతా మండలాలకు కూడా త్వరలో కూడా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే యూత్ కి ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర పెడితే నేను వారికి జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. చక్కటి ఎక్సర్సైజ్ తో వాళ్ళు ఫిట్ గా ఉంటే వారి ఆలోచన విధానం బాగుంటుంది, వారి డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, వారి లైఫ్ కూడా బాగుంటుంది. హెల్త్ బాగాలేకపోతే ఎంత సంపాదించినా వేస్ట్. కాబట్టి ఈ రోజు నిండ్రలో గాని, విజయపురంలో గాని, అలాగే నగిరిలో ఏ విధంగా జిమ్స్ ని కట్టించి, అలాగే మన బ్యాడ్మింటన్ కోర్ట్ ని రెనోవేట్ చేసి, అలాగే వాలీబాల్ గాని లేదంటే కబడ్డీ గాని అన్ని కూడా చేయిస్తున్నాం. ఇప్పుడు చూస్తే మీరు పుత్తూరులో స్కేటింగ్ రింగ్ కూడా కట్టిస్తున్నాం. మన ఏపీలోనే లేదు అంత పెద్ద స్కేటింగ్ రింగ్ కట్టించి అక్కడ నేషనల్స్ ఆడించాలి అన్న ఒక ధ్యేయంతో వర్క్ చేస్తున్నాం. ఇవి నేను చేయకపోయినా ఎవరైనా అడుగుతారా? నన్ను ఎవరైనా పడతారా? ఎందుకు చేస్తున్నాం? మన నగిరి అనేది బెస్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బెస్ట్ స్టేట్ గా జగనన్న తీర్చిదిద్దాడో, ఏపీ స్టేట్ లో నగిరి అంటేనే అందరూ గుర్తుంచుకునే విధంగా ఉండాలి. ప్రతి జిల్లా వాళ్ళు ఇక్కడికి రావాలి. అది స్పోర్ట్స్ పరంగానో, లేదా టూరిజం పరంగానో, లేదా ఇంకో రకంగానో మన కాన్స్టిట్యున్సీకి రావాలి, మన అతిథి మర్యాదలు తీసుకోవాలి, మన గురించి తెలుసుకోవాలన్న విషయంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే మీరు చూస్తే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది, నాకే గుర్తు రాదు, అన్ని చేసుకుంటూ వచ్చేసాం. సో ఓకే, మన అందరినీ కాపాడేది దేశమ్మ తల్లి. సో జగనన్న పాదయాత్రలో ఎక్కడో పూల వర్షం కురిపించినప్పుడు కళ్ళల్లో ఆ పూలు పడి అన్నకి కళ్ళంతా కూడా ఇన్ఫెక్షన్ అయింది, స్పెక్స్ వేసుకొని తిరిగారు, మీ అందరికీ గుర్తుంటుంది. అప్పుడు నేను దేశమ్మ తల్లికి మొక్కుకోవడం జరిగింది. జగనన్న పాదయాత్రగా నగరికి వచ్చినప్పుడు దేశమ్మ తల్లి టెంపుల్ కి వచ్చారు. ఆ తీర్థం అక్కడ కళ్ళల్లో వేస్తారన్న సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడ జగనన్న కూడా వేయడం జరిగింది. సో ఆ రోజు అనుకున్నాను, అమ్మ ఆశీస్సులు ఉంటే అమ్మకి మంచి టెంపుల్ కట్టించి అమ్మ ఇంకా సంతోషంగా మన అందరినీ కాపాడాలి, మనందరికి మంచి చేసే విధంగా ఆశీర్వదించాలని మొక్కుకోవడం జరిగింది. నిజంగా నా అదృష్టం. ఈరోజు ఒక టెంపుల్ కట్టాలి అంటే డబ్బు ఉంటే కట్టలేము, భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే కట్టగలం. సో అమ్మ ఆశీస్సులతో అద్భుతంగా టెంపుల్ ని కట్టా, వైభవోపేతంగా కుంభాభిషేకం చేశాం. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాము అంటే జగనన్న ఆశీస్సులు అక్కడ, నగిరి నాయకుల ఆశీస్సులు ఇక్కడ ఉండటం వల్లేనే నేను గౌరవంగా చెప్పగలను. ఎందుకంటే మీరు గెలిపిస్తున్నారు కాబట్టే నా మాట అక్కడ చెల్లుతుంది, నా మాట చెల్లుతుంది కాబట్టే నేను ఏ పనైనా చేయగలుగుతున్నాను. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
అదే విధంగా చాలా విలేజెస్ కి మనం టెంపుల్స్ అడిగితే మామూలుగా ఎలక్షన్ అంటే వచ్చేస్తారు, మేడం గుడి కడుతున్నాము 10,000 ఇస్తారా 20,000 ఇస్తారా, 20,000 ఎందుకురా బాబు నీకు 10 లక్షలు తీసి ఇస్తారా అని చెప్పి టీటీడీలో ఏ విధంగా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్స్ కట్టిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు.